హలో మై పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. నేను మీ దివ్య. ఈ వీడియో నేను ఉగాది పండుగ రోజు తీశాను. ఈరోజు ఫెస్టివల్ అని గంగపట్నం టెంపుల్కి వచ్చాము. కానీ మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. ఈరోజు ఫెస్టివలే కదా, టెంపుల్ ఉంటుందిలే ఆఫ్టర్నూన్ అయినా కూడా అని అనుకొని ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం. కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. మా చిన్న వదిన ఉంది కదా, వాళ్ళ అత్త వాళ్ళ ఊరు గంగపట్నం దగ్గర ఒక చిన్న విలేజ్. వాళ్ళు ఇక్కడ పొలాల్లో దేవుడికి పెట్టుకుంటుంటే ఇంకా వాళ్ళకి కాల్ చేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఎలాగో టెంపుల్ కూడా లేదని ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దామని వాళ్ళకి కాల్ చేసి అడ్రస్ కనుక్కొని ఆటో ఎక్కి ఇక్కడికైతే వచ్చాము పొలాల్లోకి. పొలాల మధ్య అన్నం తింటుంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా ఫ్యామిలీతో అందరం కలిసి భోజనం చేయడం అంతా బాగా అనిపించింది. తినేసి కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకున్నాము. కాసేపు అక్కడే కూర్చొని ఇంకా చిన్న వదిన వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికైతే బయలుదేరాము. వదిన వాళ్ళు కూడా మాతో టెంపుల్కి వస్తానంటే వాళ్ళతో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. వెళ్ళి అక్కడున్న చుట్టాల ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పలకరించేసి మళ్ళీ టెంపుల్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఇదే గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ అమ్మవారి చీరలు అమ్ముతుంటే తీసుకుందామని చూసాం కానీ కుదరలేదు. ఇంకా ఇంటికి వెళ్ళడానికి బస్సు ఎక్కడం కోసం రోడ్లోకి అయితే వచ్చేసాము. అదేంటో కానీ బస్సు ఇవాళ లేట్గా వచ్చింది. నైట్ 7కి అంతా అక్కడే ఉన్నాము. ఇంకా బస్సు అయితే రాలేదు, లేట్ అంట ఈరోజు. అంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దు. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.